రండి, పర్లేదు. యా యా జై శ్రీకృష్ణ అని మొదలు పెట్టండి. యా సారీ, అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ, నెక్కండి సార్కి. ఈ మూవీ తీయగలిగానంటే బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ, యామిని అండ్ ప్రశాంత్ వర్మ గారు, అశోక్ గారు, వీళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఇంత ఇంత భారీ బడ్జెట్తో తీయగలిగాను. రేపు మీరు మూవీ రిలీజ్ అయిన తర్వాత చూస్తారు ఎంత ఖర్చు పెట్టామో. మీకు విజువల్ వండర్గా ఉంటుంది. మేము ఆల్రెడీ ఒక సెకండ్ హాఫ్ మూవీ వేరే వాళ్ళకి చూపించాను. ఇంత బడ్జెట్ పెట్టి ఇంత భారీగా తీశారు అంటే మీకు లాస్ట్ 40 minutes మీకు మూవీ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మా గురువు గారు సాయిమాధ బొర్రా గారు ఎప్పటి నుంచో ట్రావెల్ ఉంది. సో తన డెబ్యూ డైరెక్షన్ ఆల్సో విల్ బీ అండర్ అవర్ లలితాంబిక. సో ఇంకా ఇంకా మంచి మూవీ చేస్తాను. ఎందుకంటే నేను ప్రస్థానంకి, అమరావతికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు నేను కథ చెప్పడానికి వెళ్ళాను, కొంతమంది ఎవరికి తెలియదు ఇది, అప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. బట్ అది తర్వాత అర్జున్ గారు పరిచయం అయ్యి, నువ్వు వెళ్ళి కొంచెం సంపాదించుకోనరా, అప్పుడు ప్రొడ్యూస్ చేద్దాము, దెన్ వీ కెన్ గో ఫర్ ద డైరెక్షన్ డైరెక్ట్లీ, దట్స్ ఈజీ వే అని చెప్పారు. నేను ఒక 11 years నుంచి ఫిలిప్పైన్స్లోనే అక్కడే జాబ్ చేస్తూ మైక్రోసాఫ్ట్లో చేస్తాను నేను. సో అక్కడే వర్క్ చేస్తూ దెన్ ఐఎమ్ డూయింగ్ మై మూవీస్. అండ్ నేను డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను చాలా మూవీస్, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, ఎవరికి తెలియదు ఇది. సో దట్స్ షార్ట్ స్టోరీ. సో ఈ మూవీ మంచి హిట్ అయితే, మంచి బాగా డబ్బులు వస్తే, ఆ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఏదో ఇల్లు కొనుక్కుందానే రాలేదు, బికాస్ ఐ లవ్ మూవీస్, దట్స్ ఇట్. ప్రశాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను ప్రొడ్యూసింగ్ చేసినందుకు. అండ్ అశోక్ గారికి కూడా థ్యాంక్ యూ సార్.